సార్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారి దిగిపై కేసీఆర్ గారి సీఎం అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుందని చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? విష ప్రచారం, ఉత్పత్తి ప్రచారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఇలా చూడండి, 3 ముక్కలాట. బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలై 3 ముక్కలు కాబోతుంది. హరీష్ రావు గారిని మీ దాంట్లో కలుపుకునే ప్రయత్నం ఏమన్నా మీరు చేస్తున్నారా సార్? అంటే ఎట్లా చూడాలి సార్? ప్రభుత్వానికి రాకముందేమో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలాంటిది లేకుండా సైలెంట్గా ఉన్నది వాతావరణం. ఇప్పుడు భారతదేశంలో చట్టాలకు ఒక సమయం పడుతుంది. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే చేసేంత దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా సార్? దమ్ము దిమ్ము కాంగ్రెస్ చట్టం ప్రకారం నడుచుకోవాలా. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలే వాళ్ళు గతంలో అనవసరమైన కేసుల్లో. మిస్ వరల్డ్ పోటీని 72వ మిస్ వరల్డ్ పోటీని మన భారతదేశంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు సార్. కనీసం మీరు చేసే మంచి పనులు కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతుంది సార్ మీ పార్టీ? ప్రపంచ సుందరి మండల పోటీలు, వేదిక తెలంగాణ హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారే నన్ను కోసినా నా దగ్గర రూపాయి లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? మన పరిస్థితి ఇది. దాపరికం లేక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తా అంటారు కదా, అంతే చెప్పిండు ఆయన. మీకు వచ్చే ఆదాయాన్ని మొదటి స్థానంలో మధ్యాహ్నం పెట్టుకోవడం తప్పు సార్. ఇక్కడ అయినా సరే గత ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల నుంచి లిక్కర్ నుంచి వసూలు చేయడం మాత్రం ఇప్పుడు లిక్కర్ నుంచి వచ్చే డబ్బులతో కాబట్టి ట్యాక్స్ పేయర్స్, లిక్కర్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని ట్యాక్స్ పేయర్స్ అనాలి మనం. సురేఖ గారు డైరెక్ట్ చెప్పారు కదా సార్, నేను ఈ ఫైల్కు నాకు డబ్బులు ఇస్తున్నా, నేను తీసుకోలేదు. కొండా సురేఖ గారు చెప్పింది గత ప్రభుత్వంలో మంత్రులు వ్యవహరించిన తీరు. ఐడిటీవీ, మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ శివకుమార్. ఈరోజు మన దగ్గర ఉన్న గెస్ట్ మానవతారాయ్ గారు. అసలు తెలంగాణ రాజకీయాల గురించి ఒకసారి సార్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారి దిగిపై కేసీఆర్ గారి సీఎం అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుందని చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది విష ప్రచారం, ఉత్పత్తి ప్రచారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొన్ననే కాంగ్రెస్ సిడబ్ల్యూసి అధిష్టానంలో ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు రేవంత్ రెడ్డి చేసిన కులగణను అభినందించారు, దేశానికి ఆదర్శం అన్నారు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా మారుతాడు? అసలు తలా తోకా లేనటువంటి బీఆర్ఎస్ని కాంగ్రెస్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసి రేవంత్ రెడ్డి గారిని తప్పించి కేసీఆర్ గారు సీఎం చేస్తారనే ప్రచారం జరుగుతుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఇలా చూడండి, 3 ముక్కలాట. బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలై 3 ముక్కలు కాబోతుంది. ఎట్లా సార్? ఒకటి హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు ఇప్పటికే సోద్ చెప్పించుకుంటూ తానే ముఖ్యమంత్రి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఒక పక్క మీటింగ్ జరిగిన దగ్గర నుంచి మన రజతోత్సవ సభ, సంస్మరణ సభ, సంతాప సభ ప్రజలకే వదిలేద్దాం. ఆ మీటింగ్లో హరీష్ రావును పక్కన పెట్టారు. ఎక్కడ పేపర్ ప్రకటనలో కానీ వేదిక మీద కానీ ఆయన ఫోటో లేదు, కవిత గారి ఫోటో లేదు. అర్థమైపోయింది. తర్వాత హరీష్ రావు గారే నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు, పనిచేస్తాను ప్రకటించిండు. అంటే అర్థమైంది, హరీష్ రావు గారు లోన కూలిపోతూ బయటికి నర్మగర్భంగా ఉంటూ ఆయన బాధను ఆవేదన మొత్తం దిగమింగుకుంటాడు అని అర్థమైంది. కాబట్టి ఇది ఎప్పటికి కూడా బద్దలయ్యే అగ్నిపర్వతం. బీఆర్ఎస్ పార్టీ బద్దలై 3 ముక్కలయ్యే అగ్నిపర్వతం. హరీష్ రావు గారిని మీ దాంట్లో కలుపుకునే ప్రయత్నం ఏమన్నా మీరు చేస్తున్నారా సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నిజంగానే హరీష్ రావు వల్ల కాంగ్రెస్ లాభం ఉంటే మా అధిష్టానం నాయకత్వం ఒప్పుకుంటే మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా అంగీకరిస్తే అయిపోద్ది, పెద్ద సమస్య కాదు. అది నాయకత్వం ఒప్పుకుంటే అయిపోద్ది, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది హరీష్ రావు గారిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. తీసుకోవడానికి రెడీగా ఉందని కాదు, అది వాళ్ళు నిర్ణయిస్తారు అసలు ఏందనేది. కాంగ్రెస్ నాయకత్వం, అగ్రనాయకత్వం ఆయన తీసుకోవాలా వద్దా, ఆయన మీద మరి విచారణ జరుగుతుంది కాళేశ్వరం కేసుల విషయంలో. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తీసుకుంటారా? కాబట్టి ఆలోచన చేయాలి మనం. కాబట్టి కాంగ్రెస్ ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీ
మూడు ముక్కలయ్యే అగ్నిపర్వతం అని మళ్ళీ చెప్తాను నేను. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్, తర్వాత కవిత మధ్యలో నలిగిపోతున్నారు ఎమ్మెల్యేలు అంతా. వాళ్ళంతా దుకాణం సర్దుకొని ఇది వద్దురా బాబు అని కాంగ్రెస్లో కూడా చేరొచ్చు. ఇప్పుడు 10 మంది వచ్చారు, ఇంకో 15-16 మంది వస్తే విలీనం అవుతుంది, చట్టబద్ధం అవుతుంది. చట్టబద్ధమైనప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దాంట్లో కలుస్తున్నప్పుడు మేము చెప్పినట్టు మా అధిష్టానం చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ని ఆ విధంగా చేస్తే కేసీఆర్ని కలుపుకుంటే మాకు చెడ్డ పేరు రాదా ప్రజల్లో? ఒకసారి ఆలోచన చేయండి. కేసులు ఉన్నాయి, కాళేశ్వరం అవినీతి జరిగింది అన్నాం, ఫోన్ ట్యాపింగ్లో అన్నాం, తర్వాత రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు అన్ని మాఫీ చేస్తామా? అదే కదా సార్, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వంలోకి రాకముందు ఆరోపణలు చేసింది, బలమైన ఆరోపణలు చేసింది. విచారణ జరుగుతుంది. విచారణ జరిగి ఇప్పుడు కేసీఆర్ని ఎక్కడ విచారణ చేసిన సందర్భాలు లేవు, కేటీఆర్ని విచారణ చేసిన సందర్భం. అప్పుడు ఆ రోజు ఉన్న మంత్రి హరీష్ రావుని ఎక్కడ విచారణ చేసిన సందర్భం లేదు. ఇంకో మంత్రి మన ఆర్థిక మంత్రి రిటైర్ రాజేంద్ర గారు, వారిని ఎక్కడ చేసిన సందర్భాలు లేవు. అంటే ఎట్లా చూడాలి సార్? ప్రభుత్వానికి రాకముందేమో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలాంటిది లేకుండా సైలెంట్గా ఉన్నది వాతావరణం. ఇప్పుడు భారతదేశంలో చట్టాలకు ఒక సమయం పడుతుంది, నిరూపణ చేయాలంటే కొంత వ్యవధి పడుతుంది. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ విషయంలో ఆయన న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా, అక్రమం చేసిండా అనేది 7-9 సంవత్సరాల తర్వాత తెలియదు. కానీ అట్లా కాదు, ఇది సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరుపుతున్నాం. సిట్టింగ్ జడ్జి ఇప్పటికే 400 పినాకినీ ఘోష్, కాళేశ్వరంలో పినాకినీ ఘోష్ గారు కాళేశ్వరం అవినీతి జరిగిందా జరగలేదా అని చెప్పి 400 పేజీలు నివేదిక తయారు చేశారు. ఎంతో మంది ఇంజనీర్లు, ఒక ఈఎన్సీ అయితే 100 కోట్ల అవినీతి దొరికిపోయి జైల్లో ఉన్నాడు. 100 కోట్లు దొరికిందంటే దాని వెనకాల ఇంకెంత ఉంది? అదే విచారణ జరుగుతుంది. కాబట్టి విచారణ పూర్తయింది. విచారణ కేసీఆర్ గారు కూడా సమాధానం ఇచ్చారు, రాతపూర్వకంగా ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తర్వాత ఇంజనీర్లు మొత్తం చేతులు ఎత్తేసారు, మా తప్పిదం లేదు, ఇది గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పిదం అని వాళ్ళు ఇంజనీర్లు మొత్తం చేతులు ఎత్తేసారు. కాబట్టి కారణభూతులైన వాళ్ళని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ అరెస్ట్ చేస్తారు. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే చేసేంత దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా సార్? దమ్ము దిమ్ము ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకోవాలా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలే వాళ్ళు గతంలో అనవసరమైన కేసులు, వాళ్ళ బలం లేకపోయినా కావాలని చెప్పి ఇరికించి అక్రమ కేసులు బనాయించాలి. కానీ ఇక్కడ అక్రమం కాదు కదా, ప్రజలకు వాగ్దానం చేసినాం, బీఆర్ఎస్ అవినీతిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాను, ప్రజలు అప్పచెప్పారు అధికారం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే తప్పకుండా మీరే అన్నారు కదా, మీరే చెప్పారు, అధికారంలోకి వచ్చారు, రేపు ప్రజలు మళ్ళీ మమ్మల్ని నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని? ఇప్పటికే నమ్మే పరిస్థితి లేదు. నమ్ముతారు. అదే ఇప్పుడు విచారణ అంటే మన అమెరికాలో లేకపోతే మన సౌదీ అరేబియాలో దుబాయ్లో అప్పటికప్పుడు దొంగతనం చేస్తే చేతులు నరికేసినట్టు, దాన్ని తుపాకీ పెట్టి చంపినట్టు, ఉరి తీసినట్టు కాదు కదా ఇక్కడ చట్టాలు. శాస్త్ర జాగ్రత్తగా అభియోగాలు నిరూపించే విధంగా ఉండాలి. వ్యవస్థలు ఎవరు పని చేయాలా? సిట్టింగ్ చేసి కప్పు చెప్పిన తొందరగా అయిపోయింది, ఇంకా రేపు మాపు తేలిపోద్ది. రేపు 20 తారీఖు రేపే ఉన్నట్టు సార్, ఈరోజు 19, రేపు 20 తారీఖు నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత తెలిపోద్ది. అదొకటే కాదు కదా, విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరుగుతుంది, దానిపైన సిట్టింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ లో ఏసీబీ ఇప్పటికే నివేదిక ఇచ్చేసింది ఇది అని. ఇక అరెస్ట్లే పర్వం ఉంది. అదే ఎప్పుడు మేము అదే చూడండి, అదే మళ్ళీ కూర్చుందాం. అప్పుడు అరెస్ట్ లేనప్పుడు మళ్ళీ కూర్చుందాం. జరుగుతుందా లేకపోతే అరెస్ట్ లో వెనకాల పెట్టుకోండి. గతంలో బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టిందేమో కానీ ఓవైసీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదు. అక్కినే నాగార్జున వదిలిపెట్టలే, పల్లం రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రిని వదిలిపెట్టలే. అదేవిధంగా గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే జైల్లో పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీ. వాళ్ళనే పెట్టినప్పుడు వీళ్ళంతా అంటున్నాం మేము, చట్టం ముందు తప్పు చేసిన వాడు ఎవరైనా సమానమే. ఇలా ఓబులాపురం కేసులు గాలి జనార్దన్ రెడ్డి కుబేరుడు, మరి ఆయన పెట్టడం లేదు, వీరికి సాక్ష్యాధారాలు నిరూపించడం లేదా చెప్పండి. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా కేసులు నమోదు చేయదు, అక్రమ కేసులు చేస్తే అది వాస్తవాలు ఉంటేనే ఆధారాలు ఉంటేనే చేస్తుంది, నమోదు చేస్తే అట్లానే మనం శిక్షిస్తుంది అనే నమ్మకం చట్టం పైన ప్రజలకు నమ్మకం కలిగించే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ చూస్తారు ఏం జరుగుతుంది అనేది, అరెస్టులు అనేవి తప్పకుండా ఉంటాయి. సరే, ఈ అరెస్టులు పక్కన పెడితే సార్, సరే మనం ట్రెండింగ్ ప్రజెంట్ రాజకీయాలు ఏం జరుగుతుందని చూసుకుంటూ పోతే మిస్ వరల్డ్ పోటీని 72వ మిస్ వరల్డ్ పోటీని మన భారతదేశంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు సార్. దీనికి అప్రిషియేట్ చేస్తున్నాం మేము కూడా. కానీ దాన్ని ఎందుకు మీరు పెద్ద ప్రచారం చేయకపోతారో, దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి తెలంగాణకి, కనీసం మీరు చేసే మంచి పనులు కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతారు సార్ మీ పార్టీ? ఇప్పుడు అందాల పోటీలు,
ప్రపంచ సుందరీమణుల పోటీలు, వేదిక తెలంగాణ హైదరాబాద్ పోటీలు మనం నిర్వహించట్లే. పోటీలను అందాల పోటీలు నిర్వహించే ఒక సంస్థ ఉన్నది. అది ఓకే సార్. ఆ పోటీలు కూడా ఎడబడితే అక్కడ నిర్వహించరు. ఇలా బీహార్ రాష్ట్రం వచ్చి మేము నిర్వహిస్తాం, ఆంధ్రప్రదేశ్ వచ్చి మేము నిర్వహిస్తాం అంటే వాళ్ళు రారు. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, వారసత్వం, కట్టడ కళలు, సంపద, ఆ పురాతత్వ కట్టడాలు, పురాతన కట్టడాలు ఇవన్నీ చూసి తర్వాత వాతావరణం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా, ఇక్కడ తగినన్ని వసతి గృహాలు ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా, మన అంతర్జాతీయ నుంచి అందాల భామలు వస్తారు అన్ని దేశాల నుంచి, ఆ తగ్గ వస్తువులు ఉన్నాయా అని చూసుకొని వస్తారు వాళ్ళు. గతంలో 71 అందాల పోటీలు ముంబైలో అయినాయి, అది ఆర్థిక రాజధాని. ఇలా ఐటీ రాజధాని బెంగళూరులో 96లో అయినాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాదు ప్రపంచ దేశాలు గుర్తుపడతాయి. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీలు నిర్వహిస్తామంటే మేము వేదిక ఇచ్చినాం. మన స్టేడియాలు, తర్వాత వీటికి భద్రత కల్పిస్తున్నాం మనం. ఓకే. మొత్తం దాదాపు 54 కోట్ల ఖర్చు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు మాత్రమే వెచ్చిస్తుంది. అది కూడా నిర్వహణ కోసం, భద్రత వాటి కోసం. ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కావట్లేదు. మిగతా 27 కోట్లు స్పాన్సర్లు ఎవరైతే ఉంటాయో, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి తర్వాత ఔషధ పరిశ్రమలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఇట్లాంటి రంగాల్లో, ఆ అలంకరణ రంగాల్లో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కోరుతున్నాం మనం. తర్వాత హాస్పిటల్స్, బ్యాంకులు కూడా ముందుకు వచ్చినాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళ నుంచి మనం నిర్వహించడం వల్ల మన ఖ్యాతి పెరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టడాలు, వారసత్వ సంపద ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలుస్తున్నాయి. 115 మంది వచ్చారు ఇక్కడ. 110 మంది అందాల సుందరీమణులు వాళ్ళ దేశాల నుంచి దాదాపు 7-8 మంది కెమెరామెన్లు, టీవీ రిపోర్టర్లు, యూట్యూబ్ ఛానళ్ళు అందరు కలిసి వచ్చారు. ఆ పోటీలు నిర్వహించడం మూలంగా కొద్ది రోజులు గైడ్స్ కానివ్వండి, లేకుంటే ట్యాక్సీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, వాళ్ళ ప్రయాణించే వాహనాలు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ ఉండటం వల్ల, బస్ చేయటం వల్ల తెలంగాణకు ఆదాయం వస్తుంది. ట్యాక్సీల రూపంలో, జిఎస్టీ రూపంలో, అక్కడ ఇక్కడ ఏదో మొత్తానికి. అంతేకాకుండా మన వరంగల్ కట్టడాలు, రామప్ప దేవాలయం పోయారు. రామప్ప కట్టడాలని 800-900 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలని ఇలా ప్రపంచ దేశానికి మళ్ళీ పరిచయం చేసినాం. అది హెరిటేజ్ వారసత్వ సంపదలో ఉన్నది. కానీ ఇలా అన్నిటికీ పరిచయం చేస్తున్నాం. 1000 స్తంభాలకు ఉండి వరంగల్ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, చార్మినార్ని, మట్టి గాజుల్ని, తర్వాత మన చీరలను, మన పోచంపల్లి, తర్వాత మన గద్వాల, ఈ చీరలన్నీ కూడా వాళ్ళతో కట్టిస్తున్నాం. ఈ పోటీల్లో పిల్లల మరి కూడా పోయారు. ఈ పోటీల్లో ఎక్కడన్నా అసభ్యత గానీ అశ్లీలత గానీ ఉందా? లేదు. మరి లేనప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి? పోనీ ప్రజాధనం దుర్వినియోగం ఉందా? దీనివల్ల తెలంగాణ రాష్ట్ర పరపతి, ఖ్యాతి పెరుగుతుంది. అది మీరు ఎందుకు ఎక్కువ అంటే లేకపోతున్నారు? అందుకే మేము ఏమంటున్నాం, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, ప్రచారం అవసరం లేదు, మనం నిర్వహించట్లేదు. ఇది మనం ఏంటంటే ఈ పోటీల నిర్వహణ ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల్ని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆలోచన చేపిస్తాం. ఓన్లీ తెలంగాణ వేదిక ఇస్తుంది. వేదికే, అంతే కదా. మనం నిర్వహించే డబ్బులు మన డబ్బులతో కాదు ఇది. సంస్థ డబ్బులు. కేటీఆర్ కనుక ఫార్ములా 1 రేస్ కి 55 కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, అక్రమంగా విదేశాలు తరలించినట్టు కాదు ఇది. ఇది శాస్త్రీయబద్ధంగా, జాగ్రత్తగా, పొదుపుతో వాళ్ళు అడిగారు. వాళ్ళు హైదరాబాద్ వేదిక కావాలని ఇచ్చినాం. గ్రౌండ్లు, గచ్చిబౌలి స్టేడియం ఇచ్చినాం. అక్కడ భద్రతా నిర్వహణ వాళ్ళకి ఎటువంటి లోపాలు రాకుండా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. తర్వాత కాళ్ళు కడుగుతా మన ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. ఇలా మన తెలంగాణలో మా వైపు, మా ఖమ్మంలో కొన్ని ఏరియాలో, తెలంగాణ వరంగల్ ఆ ఏరియాలో చుట్టాలు వస్తేనే మనం బకీల దగ్గర తీసుకుపోయి చెంబుతో మనమే ఇస్తాం, ముంచిస్తాం. ఇంకా పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అయితే పసుపు రాసి ఇట్లా రాస్తారు 2 కాళ్ళకు. అక్కడ కూడా పాపం వాళ్ళు పాశ్చాత్య దేశాలకు చెందిన అందాల భామ సుందరీమణులు, వాళ్ళకి అసలు ఆ సంప్రదాయం తెలియదు. వాళ్ళు కాళ్ళు పెట్టారు, ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత వాళ్ళు నాజూగ్గా వాళ్ళు అలంకరణ వేసుకున్నారు. ఆ మేకప్ అంతా వంగితే పోద్దేమని బాధపడేటారు ఒక 2. ఒకళ్ళేమో నీళ్ళు పోసారు. నీళ్ళు పోయటం కూడా తప్పండి. దాన్ని భూతద్దంలో పెట్టి చూపించారు. మనమే అతిథి వస్తేనే మనం నీళ్లు పోస్తాం. పెద్దవాళ్ళు వస్తే మన కల్చర్ అది. ఆడవాళ్ళు అయితే బొట్లు పెడతారు, కాళ్ళకి పసుపు రాస్తారు. మరి ఇంకెక్కడ తప్పు ఉంది? మన సంస్కృతిని చెప్పే ప్రయత్నం చేసినాం కదా. అది ఒక అమ్మాయి తువాలు పెట్టి తుడిచింది, ఆ కాళ్ళని తుడిచింది. ఎందుకంటే తెలియదు, అసలు తెలియదు. వాళ్ళు వంగితే వాళ్ళ మేకప్ పోద్దో, లేకుంటే చీర జారిపోద్దో, కట్టినటువంటి కట్టుకోవడం రాదు. కాబట్టి ఒద్దిగ్గా కూర్చోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలని వాళ్ళు వంగలేక, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. 2 మాత్రమే ఆ పని చేశారు. ఇక దాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా, పని లేనివాడు వెనక్కడికి పిల్లితలకాయ కొరికినట్టు అట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఈ అందాల పోటీ పైన అక్కసు గక్కింది, అసత్య ప్రచారం చేసింది. అందాల పోటీల పైన ఒక మాట చెప్పాలంటే అసత్య ప్రచారం చేసింది.
కాబట్టి ఇది నిజంగా మన తెలంగాణ మహిళల్లో నిజంగా పోటీలు ఎట్లున్నాయి. ఒక పోటీలు అంటే అందం చూసే కాదు, ఇలా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వచ్చారు వాళ్ళు. బహిర్గత సౌందర్యమే కాదు, అంతర్గత సౌందర్యం కూడా ఉంటుంది ఇందులో. ఈ పోటీల్లో విజేతలు కావాలంటే ఆ ఎత్తు పొడిగే కాదు, నువ్వు పొట్టిగున్నా నల్లగున్నా ముక్కు వంకరున్నా ఏదున్నా ఆ పోటీల్లో పాల్గొనొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కొలతలు నాజూకుతనం, శారీరకంగా దృఢత్వం, మానసిక దృఢత్వం, పరిపక్వత ఇవన్నీ అంచనా వేసిస్తారు. సామాజిక సేవా దృక్పథం ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే అందులో బహుమతి ప్రకటిస్తారు. ఎక్కడ కూడా ఇన్ని రోజులు అందాల భామలు అందాల తారలు మన తెలంగాణలో పర్యటించారు. ఎక్కడైనా వాళ్ళ వస్త్రాల్లో అశ్లీలత కానీ అసభ్యత కానీ ఉందా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే కాళ్ళు తట్టుకోలే. కాళ్ళు కడగటం అంటే తప్పెట్లయిద్ది అంటారు. అసలు వాస్తవంగా కాళ్ళు కడగలే అక్కడ. ఒకళ్ళిద్దరు శాత కాకపోతే తెలవకపోతే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పసుపు రాయాలి, ఇక వాస్తవంగా పసుపు రాసి చెప్పాలి మన సాంప్రదాయం. సరే, గుళ్ళో పోతున్న పవిత్రమైన దేవాలయం, గుళ్ళో పోతున్నప్పుడు వాళ్ళకి తెలవదు కాబట్టి వీళ్ళు అట్లా కాళ్ళు అట్లా పెట్టుకున్నారు కాబట్టి ఒక అమ్మాయి తుడిచింది, తర్వాత ఒక అమ్మాయి నీళ్లు పోసింది తప్ప, దాన్ని కూడా తప్పు పెట్టే ప్రయత్నం గెలికే ప్రయత్నం చేస్తే ఇలా తప్పుడోళ్ళని వాళ్ళనే అంటున్నారు. అందాల పోటీలపైన విషయం చిమ్ముతున్నారు అనవసరంగా. ఇది మంచిది కాదు. ఇది ఫార్ములా 1 రేస్కి దీనికి సంబంధం లేదు. వాళ్ళు చేసిన పనులన్నీ తప్పుడు పనులన్నీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తే కొద్ది మంది ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవం సార్. ఇప్పుడు దాదాపుగా 15 నెలలకు పైచిలకి అయింది సార్ ప్రభుత్వం వచ్చి. ఇంకా మీ ప్రభుత్వంలో ఇప్పటికీ మీరు కొట్లాడుకోవడం తప్ప బయట నుంచి వచ్చే కొట్లాటలను, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రచారాలను ఎండగట్టే ప్రయత్నం కూడా తక్కువ జరుగుతుంది. ఎందుకంటారు సార్? కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, చిన్న చిన్న పొరపక్షాలు అందరి మధ్య ఉంటాయి. అభిప్రాయ భేదాలు అంటారు, భేదాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు అంశంలో సిద్ధాంతంలో అది ఎప్పుడూ ఉంటాయి, అధికారం ఉన్నా లేకపోయినా ఉంటాయి. కానీ మరి 10 ఏళ్ళు ప్రాంతీయ పార్టీలు ఇవాళ కొట్టుకుంటున్నారు, కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు. మరి దాని గురించి ఏముందని చెప్పండి. కాంగ్రెస్ మీద ఎందుకు పెడతారు? కాంగ్రెస్ 14 నెలలైనా ఇవాళ 14 నెలల పరిపాలనలో సామాన్యులకు ఇబ్బంది లేకుండా సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పని కూడా చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లే పని? చూడండి, ఇవాళ 140 కోట్ల మంది మహిళలు 5,200 కోట్లను ఆదా చేసుకొని ఇటు బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం ద్వారా లాభపడుతున్నారు లేదా? అదే ఆర్టీసీకి కూడా 5,200 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది, ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా 50 లక్షల మంది మహిళలు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పొందుతూ 1000 రూపాయలు ఇక్కడ ఆదా చేసుకుంటున్నారు, ఇక్కడ ఒక 1000 రూపాయలు ఆదా చేసుకున్నారు బస్సు ఎక్కి అటు పోయేటట్టు వ్యాపారాలు చేసుకుంటూ. అదేవిధంగా 45 లక్షల మందికి 500కే సిలిండర్ ఇస్తున్నాం. 54 లక్షల 74 వేల మందికి 4 ఎకరాల వరకు ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినాం. ఇంకా 9,000 కోట్లను మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడానికి, మిగతా ఎకరాలకు కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయాను. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, 25 లక్షల మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేసినాం. నిరుద్యోగులకు 60,000 లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ వర్గీకరణ రేపు ఇవన్నీ అయిపోగానే జూన్ 1st వీక్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ రాబోతుంది. అన్ని వర్గాలకి మేము చేసుకుంటా. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ జీతాలు 1వ తారీఖు ఇచ్చుకుంటా. వాళ్ళు ఒకవేళ సమ్మె చేస్తామని ముందుకు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు చేసి చర్చలు సఫలం చేసినవా లేదా? మరి గతంలో ఈ ఆనవాయితీ ఉందా? అదే సమ్మె చేస్తారంటే చేసుకోకపోవడం. ఉద్యోగ సంఘాలనే లేకుండా చేశారు, ఆర్టీసీలు రద్దు చేసి పడేశారు. అసలు ఉద్యోగ సంఘాలను కలిసే పరిస్థితి లేదు. ఆ ఉద్యోగ సంఘాలే మొన్న టీవీలు చూడండి, గత ప్రభుత్వంలో మేము కలవాలంటే ఫామ్ హౌస్లో కలిసేది కాదు, ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు, ఎక్కడ ఇచ్చేది. కానీ ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము 3 సార్లు భేటీ అయినాం. నిజంగా ఇది అద్భుతం సార్. 3 సార్లు భేటీ అయ్యారు, మంచిగా ఉంది. ప్రభుత్వ సంఘాలకి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. కానీ అందుబాటులో ఉండడం వల్ల ఒక లాభం ఉంటే వాళ్ళు అడిగిన దానికి చేయలేకపోతారు కదా సార్. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే నన్ను కోసినా నా దగ్గర రూపాయి లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్టే. అది ముఖ్యమంత్రి అనేవాడికి దాపరికం ఉండదు. కుటుంబం పెద్ద తండ్రి అయితే మన ఆర్థిక పరిస్థితి ఆయనకే తెలుస్తుంది, తండ్రికే తెలుస్తుంది. ఆ తండ్రి పిల్లలకు కానీ భార్యకు కానీ మన పరిస్థితి ఇది, మనం పొదుపు చేసుకోవాలా, ఇవాళ 3 పూట్ల వండుకున్న కూర ఇవాళ 2 పూట్లతో మనం సరిపెట్టుకోవాలి, అంటే 1 పూట సరిపెట్టుకోవాలా, దుబారా చేయొద్దు, మనం జాగ్రత్త, మన పరిస్థితి బాగా అప్రమత్తం చేస్తారు. అట్లనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెద్ద ముఖ్యమంత్రి అంటే కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు, వాళ్ళకి ఏం చెప్పిండు ఆయన? మన పరిస్థితి ఇది, దాపరికం లేక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తా అంటారు కదా, అంతే చెప్పిండు ఆయన. అబద్ధం చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా దాపరికం ఉంటుంది, కానీ ఈయన దాపరికం లేకుండా ఉన్న వాస్తవం చెప్పిండు. మీరు జాగ్రత్తగా ఉండండి, కొద్ది సమయం ఏంటి, ఆర్థిక పరమైన డిమాండ్ మొత్తం 21 డిమాండ్లు ఉన్నాయి వాళ్ళకి.
ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లను ఇప్పుడు నేను తీర్చాలని కొంచెం సమయం ఇవ్వండి, మిగతా డిమాండ్లు నేను పరిష్కరిస్తా అన్నాడు. సంతృప్తి చెందారు. అటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపించారు, మే ఏండి అన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది, సఫలీకృతమైంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు నోటీసులు ఇచ్చారు, సఫలీకృతమయ్యారు. తీరుస్తామంటున్నాం తప్ప మేము ఎగ్గొడుతున్నాం అనలే కదా. డిఏ అడుగుతున్నారు, ఇస్తానంటున్నాం, బరాబర్ ఇస్తానంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కావాలంటున్నాం. హిమాచల్ ప్రదేశ్లో హామీ ఇచ్చినా అమలు చేస్తాం, ఇక్కడ కూడా అమలు చేస్తాం. కొద్దిగా సమయం ఏంటి. ఇప్పుడు అప్పుల ఊబులో ఊరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎన్ని రోజులు సార్? 15 నెలల నుంచి ఇప్పుడు అప్పులు మిత్తి ఇదే తప్ప వేరే ఏమన్నా పీల్చి పిప్పి చేసినటువంటి రాష్ట్రం ధనిక రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చేతుల్లో పెట్టేటప్పుడు ధనిక రాష్ట్రం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రం. తర్వాత 72,000 కోట్ల అప్పు. అట్లాంటిది 8.5 లక్షల కోట్లు కార్పొరేషన్ అప్పులు కలిపి వీళ్ళు మొత్తం 8.5 కోట్ల అప్పుల కుప్పగా మారిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి ఇవన్నీ చూసి భయపడకుండా ఏ విధంగా దాన్ని గాల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఆగుతున్నాయి. సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తున్నాం కదా, 1-2 ఉన్నాయి. మహిళలకు 2,500 ఇస్తాం, అది ఇస్తాం, రేపు మాప ఇస్తాం. మహిళలకు 2,500 ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, స్కూటీలు అది కూడా మీరు అవన్నీ ఇచ్చే తర్వాతనే తులం బంగారం ఎన్నికలు కూడా ఇస్తాం సార్. తులం బంగారం ఎట్లా తులం బంగారం ఎట్లా ఇస్తామా ఏందనేది చూద్దరు కానీ మీరు కూడా. అంటే అదే ఇస్తామా, మేమేమన్నా తప్పించుకునే రకం కాదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాలు మాట ఇస్తే తప్పించుకోవు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు పంచింది ఇందిరాగాంధీ, దామోదరం సంజీవయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాలు. అదే విధంగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా 25 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ప్రజల ఆశీస్సులు పొందేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎక్కడ కూడా ఎగ్గొట్టకూడదు. చిన్న చిన్న అన్ని కూడా అందుకే ఆర్థిక ఏమంటారు రేవంత్ రెడ్డి గారు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది, ఇది సరిపోవట్లేదు. ఉద్యోగస్తుల జీతభత్యాలు సరిపోతున్నాయి, అప్పులు వడ్డీలు తిరగడం సరిపోతుంది. కనీసం 22,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే సరిపోదని చెప్పి ఆయన పేద ప్రజల పైన పన్నులు వేయకుండా, భారం పడకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆయన రిజిస్ట్రేషన్ వల్ల కొంత ఏమైంది, భూమాత వచ్చింది, ధరణి పోయి దానివల్ల ఆగిపోయింది. రేపు భూమాత సక్రమంగా రేపు మాపు అవుతుంది, 1-2 నెలల్లో అయిపోగానే ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా రాష్ట్రం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పుంజుకుంటది. ఇప్పుడు ఎక్సైజ్ దాంట్లో కూడా కొంత ఆదాయం పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. అదే సార్, అదే 40 ఫుల్ బాటిల్ 40 ఎక్కడ పోయినా సరే. గత ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల నుంచి లిక్కర్ నుంచి వసూలు చేయడం మాత్రం ఇప్పుడు లిక్కర్ నుంచి వచ్చే డబ్బులతో అదే సార్ లిక్కర్ ని ప్రధాన ఆదాయంగా చేసుకొని పరిపాలన చేస్తారు. ప్రధాన ఆదాయం అది. తర్వాత వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ, వీటి ద్వారా మనకు వస్తుంది. దాంతోనే కొంత నడుస్తుంది మనకి. తర్వాత అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల నుంచి బాండ్లు పెట్టి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నడుపుతున్నాం. కాబట్టి ట్యాక్స్ పేయర్స్, లిక్కర్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని ట్యాక్స్ పేయర్స్ అనాలి మనం. వాళ్ళ తాగుబోతులు అనొద్దు, ట్యాక్స్ పేయర్స్ వాళ్ళంతా. వాళ్ళు పన్నులు చెల్లించడంలో నిజంగా వాళ్ళని అభినందించాలి మనం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నుంచి వ్యతిరేకత రావట్లే. వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజంగా ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం అని చెప్పి ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పేసి ఆగుతున్నారా వాళ్ళు? ఆగట్లే కదా. రాష్ట్రానికి మేలు చేద్దామని ట్యాక్స్ అంతే, వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ట్యాక్స్ వేయాలి. పణంగా కాదు కదా, మనం ఏమంటున్నాం ఇప్పుడు ఆ ట్యాక్స్ పేయర్ అలవాటును మాత్రం మానుకోడు. అలవాటు మానుకోవడం కదా ప్రభుత్వాలు ఉండేది ఎందుకు సార్? మనం ఏం చేస్తున్నాం అంటే అలవాటు మాన్పించాలని ధర పెంచుతున్నాం. అలవాటు మాన్పించాలని కొనడు, ఇట్లా ధర దూరం పోతాడని చూస్తే అయినా కానీ కొంటున్నారు. మనం ఏం చేస్తాం, ఇట్లా ధర పెంచేది ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వినియోగం ఎక్కువ తీసుకోవద్దు, మద్యపానం ఎక్కువ తీసుకోవద్దు అనేటువంటి మంచి ఆలోచనతో ట్యాక్స్ పెంచుతున్నాం. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతలు 2 ట్యాక్స్ పెంచే పని చేస్తారు. ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు, రాష్ట్రం మొత్తం ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ లేకపోతే ప్రభుత్వాలు అనేవి కొంత ఇబ్బంది పడతాయి. కాబట్టి వాళ్ళకు మంచి చేయాలని ప్రభుత్వం అనుకో ట్యాక్సులు పెంచి వాళ్ళు మద్యపానాన్ని తీసుకోకుండా దూరం పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం కల్పించే విధంగా ట్యాక్స్ పెంచినా సరే మద్యపానం సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్రజల ప్రాణాలతోటి చిలగడ్డ ఆడుకోవడం సార్. మేము గుర్తుపెట్టుకోండి, మేము ప్రాణాలతో కాదు, వాళ్ళు దూరంగా అలవాటుకు దూరంగా ఉండాలనే మేము ట్యాక్సులు పెంచుతున్నాం సార్. అట్లన్నా వీళ్ళు కొనుగోలు చేయరు, తీసుకోరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచే ప్రయత్నం మనం ఏం చేయాలి చెప్పండి? మంచి కోసమే చేస్తున్నాం, వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవటం లేదు. మనం ఏం చెప్పాలి కదా సార్, ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పాలంటే ఏమవుతుంది చెప్పండి? మన తెలంగాణ సంస్కృతిలో పండగలు, పబ్బాలు, దావతులు,
ఎవరున్నా సరే ఏ కార్యక్రమం ఉన్నా తీసుకుంటారు అది. సార్ ఇంత ఓపెన్ గా ప్రజల తప్పు సార్ ఇది. ఓపెన్ గా కాదు. ప్రభుత్వాలు అనేవి గతంలో బెల్ట్ షాపుల్లో గుర్తుపెట్టుకోండి, మద్యపానాన్ని ధూమపానాన్ని వ్యతిరేకించాలి, దాన్ని లేకుండా చేయాలనే ప్రభుత్వాలు మనం లేకుండా లేకపోతే మీరు మనం హామీ గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వాలనే మీరు డైరెక్ట్ మీకు వచ్చే ఆదాయాన్ని మొదటి స్థానంలో మద్యాన్ని పెట్టుకోవడం తప్పు సార్. అట్లేం లేదు. నేను ఏమంటున్నాం అంటే ఆదాయం పెట్టుకోవడం కాదు, అది ఇప్పుడు కాదు. దేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా మద్యపానం అనేది ఎక్సైజ్ ఆదాయం అనేది ఉంటుంది. దాన్ని ఎవరు కూడా మార్చలేము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా ఈ మద్యపాన నిషేధం చేస్తే దొడ్డిదారులు వేరే దారుల్లో వచ్చేసి ఇక్కడ మన ఆదాయాన్ని గండి కొట్టారు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆలోచన చేసేసి ఇట్లా పోయి ఎట్లయితే వేరే రకంగా వేరే వాళ్ళు లాభపడుతున్నారు, పక్క రాష్ట్రాలు పోయి తీసుకొచ్చి తాగుతున్నారు. ఎంత నియంత్రణ చేసినా, ఎంత కట్టుదిట్టం చేసినా సరే మన ట్యాక్స్ పేయర్స్ ఆగట్లేదు. కాబట్టి ఇట్లైనా వీళ్ళు ఊకుంటారు, తాకుండా ఉంటారు. మద్యాన్ని స్వీకరించకుండా చేయాలంటే ధరలు పెంచాలి అని చెప్పి పెంచుతున్నారు అంతే తప్ప వాళ్ళకి ఆన్ చేయటం ఇంకోటి కాదు. కాబట్టి ధరలు పెంచేది ఎందుకంటే కొనుగోలు చేయకూడదని. కానీ వాళ్ళు కొనుగోలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి సార్. మీకు ఒక కాబట్టి వాళ్ళంటే ట్యాక్స్ పేయర్స్ అంటే గౌరవం ఉంది, గౌరవం పెట్టుకోండి సార్. మీకు ఒక సలహా సార్. ఓకే, పక్క రాష్ట్రంలో ఇట్లే ట్యాక్స్ పెంచి చేసి ప్రభుత్వాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అట్లా నేను ఏమంటాను, అది కూడా మీరు దృష్టిలో పెట్టి పక్క రాష్ట్రంలో కూలిపోయిందంటే అది వేరు. అక్కడ నియంతృత్వం ఉన్నది, అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి, పోకళ్ళు ఉన్నాయి, అక్కడ నాయకత్వంలో లోపం ఉంది, అవన్నీ ఉన్నాయి. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాలు జాగ్రత్త ప్రజల పన్ను వేసినవా, సామాన్య పైన పన్ను వేసినవా, విద్యుత్ ఛార్జీలు పెంచినవా. ఏమంటున్నా, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ఎంతకి వాళ్ళు ట్యాక్స్ వాళ్ళు ఆ విధంగా ఆ అలవాటును మార్చేందుకు మేము ట్యాక్స్ పెంచుతుంటే, ధరలు పెంచుతుంటే వాళ్ళు ఎక్కడ బాధపడాలంటే రైతుల పైన పన్ను వేసినవా, సామాన్య మహిళలకు బస్సులు ప్రయాణం కల్పిస్తున్నాం, బస్ ఛార్జీలు పెంచలేదు ఇంతవరకు, కాంగ్రెస్ అధికారంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, సామాన్య ఉప్పు పప్పు ధరలు పెంచలేదు. మనం ఎక్కడ కూడా పన్నులు వేయట్లేదు, సన్నబియ్యం ఇస్తున్నాం. మళ్ళీ ఇంకా కడుపు నింపుకోండి, అన్నం తినండి అని చెప్పి శ్రీమంతులు తినే బియ్యాన్ని సామాన్యులకు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అమలు చేస్తున్నాం. కాబట్టి మేమేం చేస్తున్నాం, ఈ దురలవాటు నుంచి వైదొలగాలని చెప్పేసి ఎవరైతే ట్యాక్స్ పేయర్ గా పిలబడుతున్నారో వాళ్ళను అలవాటు మానిపించే ప్రయత్నంలో ధర పెంచుతుంటే మనం పెంచుతున్నాం అంతే, మన మీద డబ్బులు రావాలి. కానీ మీరు చూడండి, ఏ దుకాణం ముందు పోయి చూడండి, ట్రాఫిక్ జామ్ అయితే ఆదివారం వచ్చిందంటే మీరు మీ కెమెరా తీసుకొని పోదాం, ట్రాఫిక్ జాములు చేస్తారు. మనం అలవాటు మాట్లాడతాం, ప్రజలను అవమానిస్తారు సార్. ప్రజలు అంటలేదు, ప్రజలు కాదు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఈ దావతుల్లో, పండగల్లో, పబ్బాలలో కష్టం శ్రమించే జీవుల్లో మనం తప్పు పట్టట్లేను. శ్రామికుల్లో అంత శనివారం దాకా, సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడి ఆదివారం వస్తే ఆదివారం రోజు అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అమ్మకాలు ఎందుకు ఉంటాయంటే ఆ రోజు విశ్రాంతి ఉంటుంది, తెచ్చుకుంటారు, కూర్చుంటారు, సరదాగా గడుపుతారు, శ్రమను మర్చిపోతారు. కాబట్టి తెలంగాణలో ఎక్కడికి పోయినా కానీ తెలంగాణ తాగుబోతులు అంటలే నేను. తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణలో తాగుబోతులు లేరు, ట్యాక్స్ పేయర్లు ఎక్కువ, ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, తాగుబోతులు. ప్రభుత్వానికి ఈ తెలంగాణ కల్చర్ నుంచి ట్యాక్స్ ఎక్కువ రావడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మేము ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళ ఆలోచనను మరలించడానికి మేము ధరలు పెంచుతుంటే వాళ్ళు సహకరిస్తున్నారు. మేమేం చేయాలి చెప్పండి ప్రభుత్వాలకు? ఈ ప్రభుత్వమే, గత ప్రభుత్వం కూడా అంతే చేశారు. ట్యాక్స్ పేయర్స్ గత ప్రభుత్వం చాలా తీసుకుంది, గత ప్రభుత్వమే కదా, అందుకే నకిలీ ప్రభుత్వం నకిలీ లేకుండా చేస్తున్నాం, తీసుకుంది, ప్రాణాలు తీసుకుంది, జీవితాలు ఆగం చేసి నకిలీ ఇక్కడ జరగలేదు. నకిలీ లేకుండా, కల్తీ లేకుండా నాణ్య వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ఆ స్వీకరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి దాన్ని అందించే విధంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో భాగంగానే ధరలు పెంచాల్సి వస్తుంది. ఆరోగ్యం పాడు కాకుండా, ట్యాక్స్ పేయర్స్ యొక్క ఆరోగ్యం పాడు కాకుండా వాళ్ళు పన్నులు కడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా నాణ్యమైనటువంటి సరఫరా జరుగుతుంది అక్కడ ఎక్సైజ్ ద్వారా. సార్ మీరైతే ప్రజల ప్రాణాలు అంటే ఇప్పటి వరకు అధికారికంగా రాలే, ఇది పేపర్లో వచ్చింది కానీ అధికారికంగా లేదు. సరే సార్, ఈ ట్యాక్స్ మీరు తీసుకోండి, వాళ్ళు మీకు స్వతంత్రంగా ట్యాక్స్ పే చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు మీరు తీసుకోండి, రాజ్యాన్ని నడపండి. కానీ వాళ్ళ ప్రాణాల కోసమైన హాస్పిటల్స్ వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ బాగా చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ఒకవేళ సార్ వీళ్ళు తాగి లివర్ కి ఏమన్నా చూపించుకోవడానికి పైసలు లేవు సార్, సామాన్య జనాలు సార్. కార్పొరేట్ వైద్యం
గాంధీలో, ఉస్మానియాలో, నిమ్స్ లో, Hmm. చిన్నపిల్లలకైతే నీలోఫర్లో, ఎక్కడ పడితే అక్కడ ఇది సరిపోతుంది సార్. గాంధీ, నీలోఫర్, అంటే వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోండి, మద్యపానం తాగటం అపాయం, హానికరం, ధూమపానం స్వీకరించడం హానికరం అని ఆడ పెద్ద ఎత్తున లేబుల్ పెడతారు. హెచ్చరికలు చేస్తున్నాం. వాళ్ళ మేము బానిసలు చేయట్లే, ప్రభుత్వాలు ఏం చేయట్లే, హెచ్చరిక చేసి ధర పెంచి వాళ్ళు అలవాటు మానిపించాలని చూసినా ఆ ట్యాక్స్ పేయర్లు ఎగబడి ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయలేదు, వీళ్ళని మార్చే ప్రయత్నం చేయలేదు. మనం ఎట్లా చేస్తాం? అది ప్రభుత్వాలు అది చేయలేదు. అలవాటు ఉన్నవారు, నేను చెప్పిన కదా, వాళ్ళు కావాలని కాదు, అది భాగం అయిపోయింది. ఇప్పుడు వద్దంతా పనిచేసి కష్టజీవులు సార్, వీళ్ళంతా తీసుకుంటున్నారు. దీనికైతే కాబట్టి వాళ్ళ మద్యంలో ఎటువంటి కల్తీలు లేకుండా నాణ్యమైనటువంటి మద్యం సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అతిగా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకోరు. వాళ్ళు కూడా ఏదో సాయంత్రమో ఒక రోజు ఏదో రోజు ఆరోగ్యం చెడిపోయేదాకా కొంతమంది ఉంటారు, అట్లా కొద్దిమంది. కానీ ఎక్కువ మంది చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అనవసరంగా వాళ్ళ మీద మనం నిందలేయటం మంచిది కాదు. మన తెలంగాణ కల్చర్ లో మీరు ఒక భాగాన్ని చేసేసారు, భాగమై ఉంది. ఆ భాగం అంటే నేనేమంటున్నా, మన పండగలు కాదు, మన గుళ్ళో పోండి, పండుగలకు చేస్తాం. ఇక్కడ కాదు, మన వేములవాడ పోదాం, లేదంటే ఏ గుడికి పోయినా సరే దీనికైతే నేను కేసీఆర్ కింద గుట్ట మీద గుట్ట కింద కేసీఆర్ క్రియేట్ చేస్తారు. వారి హయాంలో చాలా బాగా పెంచారు, దాన్ని పెంచారు. ఏమన్నా తగ్గిస్తారేమో అని మేము ఒక ఆశ ఉన్నాం తగ్గటం తప్ప. అంటే ఒక దగ్గర ఉందని కిందకు రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆదాయం అనేది కిందకు పోదు, పైకే వస్తుంటది. రాష్ట్ర ఆదాయం కూడా, రాష్ట్ర బడ్జెట్ కూడా కిందకు పోదు, ఇప్పుడు కూడా పైకే వస్తుంటది. ఓకే సార్. కాబట్టి అంత నీ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం లేము. రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా, ఖజానా కొంత ఇబ్బందులు ఉన్నా, కొంత వెసులుబాటుతో ఆదాయాన్ని పెంచుకుంటూ ఎటువంటి పేద ప్రజలకు, సామాన్యులకు నష్టం వాటిల్లకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తుకుంటూ ముందుకు పోతున్నాం. కొద్ది రోజులైన తర్వాత భూమాత కూడా ప్రారంభమైన తర్వాత కొనుగోలు పెరుగుతాయి. కొనుగోలు పెరిగిన తర్వాత ఇంకా ఆదాయం వస్తుంది. అప్పుడు చూద్దాం ప్రభుత్వాల విధానాలు ఎట్లుంటాయో. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. కానీ అవినీతిని ఏమన్నా నిర్మూలిస్తారా సార్? అసలు 14 నెలల్లో అవినీతే లేదు. నిర్మూలించడానికి ఏముంది? అసలు అవినీతే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ₹1 లంచం తీసుకుని ఇలా డిఎస్పీ, సిఐలు, ఇంజనీర్లు వీళ్ళు ఎంతమంది చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో ఎంతమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కింది స్థాయి నుంచి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి, ఆర్ఐల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి అందరినీ కూడా అదే సార్ పాప వాళ్ళు అదే బాధపడతారు. ఓన్లీ మంత్రులే తీసుకుంటున్నారు సార్. మంత్రులు ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? సురేఖ గారు డైరెక్ట్ చెప్పారు కదా సార్, నేను ఈ ఫైల్కు నాకు డబ్బులు ఇస్తున్నా నేను తీసుకోలేదు, ఈ ఫైల్కు నాకు డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు. కొండా సురేఖ గారు చెప్పింది గత ప్రభుత్వంలో మంత్రులు వ్యవహరించిన తీరు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ గురించి చెప్పారు. ఏ మంత్రి అయినా ఎవరైనా సరే ఇట్లా మా దగ్గరకు వచ్చినప్పుడు ఫైల్ క్లియర్ చేసేటప్పుడు గతంలో ఇట్లా ఉండే. బట్టి విక్రమార్క కాదు సార్, బట్టి విక్రమార్క గారు డైరెక్ట్ ఆరోపణలే ఉన్నాయి మీడియా ఛానల్స్. అది అసత్య ప్రచారం. బయటకు వచ్చి మరి ఖండించవచ్చు. ఎందుకు చెప్పినాం అంటే వాళ్ళంతా బీఆర్ఎస్ అసలు తీసుకుంటలేము లంచము, మా గుర్తుపెట్టుకోండి అన్న ఒక విషయం ఎందుకు కాంట్రాక్టర్లంతా కూడా బీఆర్ఎస్ సానుభూతి పరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళ హయాంలో బిల్లులు అన్ని కూడా, అది కూడా సర్పంచులు కూడా తిప్పి కొడితే 500 కోట్లు అవి కూడా సగం మందికి అయిపోయింది. ఇప్పుడు సగం మందికి అయిపోయింది దాదాపు. అట్లా చెప్పండి పెడతాం. అది ఇప్పుడు చెప్పాలి సమాధానం. వాళ్ళంతా కూడా ఒక పథకం ప్రకారం ఈ 14-13 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ సానుభూతి పరులు కాబట్టి, వాళ్ళ హయాంలో పనులు చేశారు కాబట్టి రెచ్చగొట్టి సచివాలయం కాన్ఫిడెన్షియల్ వ్యవహారం అంతా, అది కూడా అక్కడ ఎటువంటి ధర్నాలు ఉండవు, వీళ్ళని పంపించి కావాలని రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తేటతెల్లమైంది. ప్రభుత్వం స్పష్టం చెప్పింది, ఉన్నదే సర్పంచులకు 500 కోట్లు, మిగతా ఉద్యోగస్తులకు ఆల్రెడీ చిన్న చితక బతకాయలు 8,000 కోట్లు, అవి కూడా తీరుస్తాం, కొద్దిగా సమయం ఏంటి అన్నాం. కానీ కావాలని చెప్పి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వచ్చి ధర్నా చేశారంటే ఇందులో కుట్ర లేదా? ఎందుకు ఆలోచన చేయరు మీరు? ఇస్తామని చెప్పినా సరే వచ్చి ఆడ సెక్రటరియట్లో సచివాలయంలో వచ్చి ధర్నా చేశారంటే ఇందులో 100% బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది, కుట్ర చేసింది. అయినా మళ్ళీ తర్వాత ఏమైనా మాట్లాడతారా? అందరికి బిల్లు వంతుల వారీగా వస్తున్నాయి. టోకెన్ సిస్టమ్ తీసుకొని ఎవరి టోకెన్ ప్రకారం వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి కొండా సురేఖ గారు మాటల్ని వక్రీకరించింది భారత రాష్ట్ర సమితి. అందుకే భారత రాష్ట్ర సమితి కదా, అది బీఆర్ఎస్ ని వక్రీకరణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ అంట మంచిది. ఎందుకంటే 15 నెలల కాలంలో ప్రతి అంశాన్ని వక్రీకరించి భారత రాష్ట్ర సమితి కాస్త భారత వక్రీకరణ సమితిగా మారిపోయింది. కాబట్టి కొండా సురేఖ గారు మాటల్లో అర్థం ఏంటంటే గత ప్రభుత్వాలు ఇట్లుండే, ఇప్పుడు మేము ఇంత నిజాయితీగా ఉన్నామని చెప్పి నిజాయితీని చాటుకున్నటువంటి మహిళ కొండా సురేఖను మనం అభినందించాలి.
తప్పకుండా సార్ కొండా సురేఖ గారు అభినందిద్దాము. ఇప్పుడు 4 కోట్లు పెట్టి పాఠశాల కట్టించారు, మరి వారు అదే అవినీతి సరే ఇక్కడ తీసుకోలేదు, అక్కడ కట్టించారు. ఆమె చెప్పింది కళ్ళ ముందు కనపడుతుంది కదా. కళ్ళ ముందు ఆమె డైరెక్ట్ చెప్పింది, నేను తీసుకోలేదు కాబట్టి అంతే, కట్టించారు. మంచి పని చేసింది. మరి మంచి పని అభినందిద్దాం. ప్రతి దేశంలో కేంద్ర మంత్రులు అట్లే ఉండాలి. రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా నిజాయితీగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేక భవిష్యత్తులో వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ విధంగా నిజాయితీగా ఉండాలని చెప్పి మనం అందరం చాటి చెబుదాం. ఓకే సార్, మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచి రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవాలనుకుంటుంది. సరే నింపుకుంటే నింపుకోరు, కానీ ప్రజల ప్రాణాల కోసం కొంచెం హాస్పిటల్స్ అన్నా వాళ్ళు తాగిన తర్వాత చూపించుకుంటారు, కొంచెం హాస్పిటల్ అన్నా కొంచెం బాగా చేయండి సార్. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అధికారికంగా ఎక్కడా కూడా కాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. పేపర్లో రావడం జరిగింది, అధికారికంగా వెబ్సైట్లో కూడా మనం చూడలేదు. వెబ్సైట్లో కూడా నేను చూసిన, వెతికిన ఉందా అంటే ఎక్కడా లేదు. కాబట్టి ఇది జరుగుతుంది. ఒకవేళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పుడు వైద్య శాఖ మంచిగా పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఏ మాత్రం డాక్టర్లు ఏదైనా లోపాలు ఉన్నా కానీ ఆ హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేస్తుంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ నిధుల విషయం ఇచ్చే విషయంలో కానీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆరోగ్యాలని చెడగొట్టదు, ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకే తన ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఇదేందో సంవత్సరం ఇప్పుడు రేట్లు ధరలు పెరుగుతుంటాయి, దానిలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా జరుగుతున్నది తప్ప, ఒకవేళ పెరిగితే అంతే ఆ విధంగా చూడాలి తప్ప వాళ్ళని ఏదో ఆరోగ్యంగా పాడుగొట్టాలని తెలంగాణలో ఆ విధంగా చేయాలని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. నమస్తే.